ప్రతిరోజు మీడియాలో తన కూతురు అఫైర్ గురించి కథలు వస్తుంటే పాపం వాళ్ళ నాయన పరిస్థితి ఎట్లుంటుందో చెప్పురి. ఇప్పుడు బాలీవుడ్ లో 90s నాటి నటుల్లో చుంకీ పాండేకి కూడా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందనమాట. చుంకీ పాండే కూతురే అనన్య పాండే. అనన్య పాండే ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ప్రేమాయణం ఇలా రొమాన్స్ గురించి మీడియాలో హెడ్ లైన్స్ అయితే కథలుగా వస్తున్నాయి అనమాట. ఇక దీని గురించి ఒక ఇంటర్వ్యూలో చుంకీ పాండే చర్చించిండు. అనన్య పాండే వయసు 25 ఏళ్ళు అనుకుంటా. తను నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది. ఇక తన 25 ఏళ్ల కూతురికి ఏం చేయాలో చెప్పి కంట్రోల్ చేసే ధైర్యం చేయలేదు. కోరుకున్నది చేసే స్వేచ్ఛ తనకున్నది అని చెప్పుకుంటూ వచ్చిండు అనమాట. అట్లనే సైన్మాలలో తన కూతురు చేసే ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడుకుంటా, అవును నేను మంచిగానే ఉన్నా, ఇవన్నీ హాలీవుడ్ లో చూస్తూనే ఉన్నా, అవేమి హాని కాదు, ఇక మీరు కూడా దాన్ని అంగీకరించాలి అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఎల్లప్పుడూ నేను నా కూతురికి ఏదైనా సలహా అవసరం ఉంటే ఎప్పుడు అండగా ఉంటా. కాకపోతే వాళ్ళ అమ్మకి కొంచెం క్లోజ్ గా ఉంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటారు. ఏదైనా సలహా కావాలంటే నాకు కాల్ చేసి మాట్లాడతారు అని చెప్పుకుంటూ వచ్చిండు. అట్లనే కూతురు ఫస్ట్ సైన్ అవకాశం వచ్చినప్పుడు చుంకీ మస్తుగా ఒగిడిండంట. స్టడీస్ కోసమని న్యూయార్క్ LA కాలేజ్ లో కూడా అనన్య పాండే చదివింది. ఇక అప్పట్లో ఆడిషన్స్ కోసం అని చెప్పేసి కాలేజ్ లో 6 నెలల పాటు అడ్మిషన్స్ కూడా హోల్డ్ లో ఉంచగలిగిందంట. ఎందుకనంటే ఎవరికి తెలుసు సైన్మా వర్కౌట్ అవుతుందో కాదో అని చెప్పేసి. ఇక అప్పుడు ఆడిషన్ లో ఫస్ట్ ఛాన్స్ దక్కించుకున్నప్పుడు ఆ ఆడిషన్ లో నా కూతురు మస్తు ఒగిడిరు, చిన్న వయసులోనే టాలెంట్ ఉందని చెప్పినప్పుడు అది నాకు ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తం మీద కూతుర్లకైతే మంచి ఫ్రీడమ్ అయితే ఇచ్చిరు. ఇక అది యూజ్ చేసుకుంటే బానే ఉంటది, ఇక అది తేడా చేస్తే మాత్రం ఉల్టా పల్టా అవుతుంది. ఇక మొత్తం మీద అంత ఫ్రీడమ్ ఇచ్చుడు కరెక్టే అంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టురి. అట్లా అడుగు అంటుంటారు, అది కూడా రుక్కురి. మళ్ళొస్తా.